నమస్కారం. యువ కెరటాలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో అలకా జ్ఞానేశ్వర్ ఉన్నారు. అలకా జ్ఞానేశ్వర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో చందనా బ్రదర్స్ తెలియని కుటుంబం ఉండదు. దాదాపు 5 దశాబ్దాలు పైగా వస్త్ర వ్యాపారంలో పేరెన్నిక గన్న, ఇంట్లో ఏ సందర్భం ఉన్నా, పెళ్ళైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయినా, శుభకార్యాలైనా, ఏ ఇతర కార్యక్రమాలకైనా కుటుంబాలు వందల మంది షాపింగ్ మాల్లో ప్రత్యక్షం అవుతారు చందనా బ్రదర్స్. అలాంటి చందనా బ్రదర్స్కి 3వ తరం వారసుడిగా ఉన్నటువంటి అలకా జ్ఞానేశ్వర్ గారి వాళ్ళు మనతో ఉన్నారు. తను యూకేలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ చేశారు. గత 3 ఏళ్లుగా తాతగారు స్థాపించినటువంటి ఈ మొత్తం ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేటువంటి ప్రయత్నం, కొత్త ఇన్నోవేషన్స్తో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక ఛాలెంజింగ్ జాబ్. జ్ఞానేశ్వర్ గారు, వెల్కమ్ టు అవర్ యువ కెరటాలు ప్రోగ్రామ్. ఇప్పుడు మా బట్టి వాళ్ళు మామూలుగా బట్టలు కొట్టడానికి వెళ్తే ఏదో మనకు నచ్చినవి తీసుకొని వచ్చేస్తాం. బట్ లక్షల మందికి అవసరమైనటువంటి వెరైటీలు, ఎవరికి ఏది నచ్చుతో తెలియదు. ఎంత స్టాక్స్ మెయింటైన్ చేయాలో, ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి, ఒక చోట నుంచి ఒక చోటికి వాటిని మొబిలైజ్ చేయటం, ప్రొడ్యూస్ చేసుకోవటం, మీరు వాటిని ఎక్కువ ప్రొక్యూర్ చేసుకోవటం, డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం, ఇట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్. సో ఇది ఆ రంగంలో బహుశా తాతగారు చాలా కింది నుంచి నేను చూశాను ఆయన బ్యాక్గ్రౌండ్. రాజమండ్రిలో ఒక చిన్న బట్టల దుకాణంలో సేల్స్మెన్గా పనిచేసినటువంటి తాతగారు నెలకి 22 రూపాయల జీతంతో పనిచేసి ఆయన తన కళ తను ఒక సొంత బట్టల దుకాణం పెట్టాలి. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలై ఇవాళ ఎన్ని షాపులు ఉన్నాయో మీరే చెప్పాలి. చందనా బ్రదర్స్ పేరుతో కానీ, అలాగే సిఎంఆర్ షాపింగ్ మాల్ కానీ, లేకపోతే జ్యువెలరీ కానీ, ఇంకా ఇతర రంగాలకు కూడా మీరు విస్తరిస్తూ ఉన్నారు. ప్రధానంగా మీరు ఒక గ్రాండ్ సన్ ఆఫ్ చందన మోహన్ రావు గారిగా ఎప్పటి నుంచి మీకు దీని పట్ల ఆసక్తి ఉంది? అంటే మ్యాండేటరీ కాదు, మీరు ఈ బిజినెస్ చేయాలి రూల్ లేదు, కానీ మీకు ఆసక్తి ఉండి ఈ రంగంలోకి వచ్చారు. సో ఏంటి మీకు ఎక్కడ ఆసక్తి అనిపించింది? నాకు ఒక 3 years ముందు నుంచి, నేను ఎంటర్ అయిన తప్పటి నుంచి నాకు స్టార్టింగే రాలేదు. ఒక ఎంతూజియాజం అనేది రాలేదు. స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు స్టార్టింగ్ భయం ఉంది, చాలా భయం ఉంది. బోర్ కూడా అనిపిస్తుండొచ్చు. బోర్ కూడా అనిపించేది. అంటే ఇది ఏంటి, ఎలాగైపోద్ది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే నేను చదివింది వేరు, ఇంకా ఎక్స్పీరియన్స్ చూస్తుంది వేరు, అది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది సినారియో. సో వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఎన్వైరన్మెంట్, ఇంకా మొత్తం చదివిన తర్వాత చూస్తుంటే మొత్తం ఎన్వైరన్మెంట్ని నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఈ బిజినెస్ అనేది చాలా ఫేర్, ఇంకా చాలా దీనికి ఎక్స్పాన్షన్ అనే విజన్ కూడా ఉంది. కానీ మనం దీన్ని ఒక కరెక్ట్ వేలా తీసుకెళ్తే చాలా స్కోప్ ఉంది, మనం అలా తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి నేను ఇంకా మొదలెట్టాను. అది స్టోరీ అండి. సో మీ ఇప్పుడు ఒకప్పుడు ఒక 3-4 దశాబ్దాల క్రితం టెక్స్టైల్స్ అనేవాళ్ళు, మామూలుగా అసలు బట్టల దుకాణాలే టెక్స్టైల్స్ అనేవాళ్ళు. ఏదో ప్యాంటు, జొక్క, గుడ్డ, లేకపోతే లేడీస్కి అయితే చీరలు, జాకెట్ల క్లాత్. ఆ తర్వాత సరే దానికి సంబంధించి మ్యాచింగ్ సెంటర్లు, లేడీస్ సంబంధించి వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్, లేకపోతే ఫాల్స్, ఇలా అసలు ఆ జనరేషన్ మారిపోయి ఇప్పుడు బ్రాండ్స్, రెడీమేడ్స్, అక్కడే వాటిని ఏమంటారు ట్రయల్ రూమ్స్ వేసుకొని చూడటం, ఈ కల్చర్కి బాగా అలవాటు పడిపోతా ఉన్నారు. ముఖ్యంగా అర్బన్, మీవి అర్బన్ అండ్ సెమీ అర్బన్లో కూడా బహుశా సుమారుగా చాలా 10ల సంఖ్యలో, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చందనా బ్రదర్స్ పేరు, సిఎంఆర్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే పెళ్ళిళ్ళకి వాటికి భారీగా మీ షాపులకి వెళ్తుంటారు నేను అనుకోవటం. ఏంటి ఎలా ఉంది? ఒకప్పుడు 15-20 నేను నా వివాహం అప్పుడు మొత్తం మీ షాపులోనే కొన్నాం గుంటూరులో. సో ఇప్పుడు అదే ట్రెండ్, అసలు లోపల కాలు పెట్టడానికి ఖాళీ ఉండేది కదా నేను చూసిన క్రమంలో. సో అది ఆ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతుందా? చందనా బ్రదర్స్ ఒరిజినల్ చందనా బ్రదర్స్ బ్రాండ్ నేమ్తో తర్వాత సిఎంఆర్ ఎలా ఉంది? ఇప్పుడు మనకి టైం మారే కొద్దీ జనాలు కూడా పెరుగుతున్నారు, మనకి అలాగే కాంపిటీషన్ కూడా చాలా పెరుగుతుంది. సో ఇప్పుడు చాలా కాంపిటీషన్ మార్కెట్ ఎన్వైరన్మెంట్ అయిపోయిందండి మొత్తం మార్కెట్ అంతా. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో చూడండి, ఇప్పుడు క్లోతింగ్ అని అవ్వచ్చు, జ్యువెలరీ అని అవ్వచ్చు, అలాగే ప్రతి హాస్పిటల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, అట్లాంటి రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్లోని వాళ్ళకి కాంపిటీషన్ పెరిగిపోయింది. కొత్త వాళ్ళకి కూడా ఇప్పుడు మనము ఆపర్చునిటీ ఇస్తున్నాము. గవర్నమెంట్ కూడా ఒక క్యాపిటలిస్టిక్ ఆపర్చునిటీస్ అందరికి ఇస్తుంది. సో ఇప్పుడు మనం కూడా చాలా ష్రూడ్గా, ఇప్పుడు మనం చాలా ఫోకస్డ్గా మనం బిజినెస్ని చూసుకోవాలండి. లేకపోతే
పక్కన వాళ్ళు వచ్చేసి మనం టేక్ ఓవర్ చేసేసుకోవచ్చు. సో మనం కూడా టైం టు టైం మనం అప్డేట్ అవుతూ ఉండాలి. కట్ త్రోట్ కాంపిటీషన్ అయిపోయింది. ష్రూడ్ మనం కూడా చాలా ష్రూడ్ ఉండాలి ఇప్పుడు టైం అలా మారిపోయిందండి. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఇందాక క్వశ్చన్ అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్ వరకు ఎలాగ ఆలోచిస్తున్నారు అని చెప్పేసి, ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే కాంపిటీటర్స్ ఉన్నారు. మనం వాళ్ళతో పాటు కన్వెన్షనల్ మెథడ్స్ కాకుండా డే టు డేకి మనం కూడా కొత్త ప్రోయాక్టివ్ థింకింగ్ ఇంకా కొత్తగా విధానాలుగా ఆలోచిస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి, ఇంకా కొత్త టెక్నిక్స్ వస్తాయి. ఓకే, దాంట్లో తీసుకోవడం వల్ల మనం ఇంకా డే బై డే మనం బెటర్ అప్గ్రేడ్ అవుతూ ఉండడమే. ఓకే, అలాగ అవుతూ ఇంకా మనం కరెక్ట్ ప్లానింగ్ చేసుకోవడమే. సో మీకు ఎట్లా కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంటుందా? అంటే షాప్కి చాలామంది వస్తుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రకరకాలు ఉంటాయి. నాకు వెంటనే నాకు కావాల్సినవి చూపించలేదా, నాకు కావాల్సినవి నచ్చినాయా లేదా, నా టైం ఎలా, అంటే ఇలా రకరకాల పద్ధతుల్లో. సో ఫీడ్బ్యాక్ మెకానిజం ఏదన్నా, అంటే మీలాంటి యంగ్స్టర్స్ ఇప్పుడు బిజినెస్లో ఉన్నారు కాబట్టి, సో మీ ఇంప్రూవ్మెంట్కి అలా ఏదన్నా కొంత అసలు కస్టమర్ ఏం ఫీల్ అవుతున్నాడు, ఏ టైప్ ఆఫ్ కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడు, అది ఏంటి? ఆర్ యూ స్టడీయింగ్ ఇట్? ఎస్ అండి, ఇది లాస్ట్కి వచ్చేసి బేసిక్గా సర్వే. ఓకే, మనం సర్వే మనం ఎట్లాగా కస్టమర్స్ నుంచి ఎంత బెటర్గా మనం తీసుకోగలిగితే మనకు అంత అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సర్వే హౌ వాజ్ ఇట్ 1 2 3 4 5 బటన్లో నొక్కామనుకోండి, అది వచ్చేది మీకు చాలా ర్యాండమ్గా ఉంటుంది ఫీడ్బ్యాక్. ఓకే, కానీ మీరు ఇంకా స్పెసిఫిక్స్కి వెళ్ళారనుకో, ఏజ్ ఎంత, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళు చేస్తున్న ఆక్యుపేషన్ ఏంటి, మనకి ఇంకా ఒక బెటర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద సర్వే అదే అవుతుంది. జస్ట్ ఏదో నొక్కటం కాకుండా వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు, ఏ ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, సో ఆ రకంగా తీసుకుంటున్నామండి. కానీ ఇక్కడికి వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే అందరికంటే పేషెన్సీ ఉండదు ఒక కస్టమర్ కైనా. ఇప్పుడు లైన్ లో నుంచున్న ఎవరికైనా ఇప్పుడు నేనే అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తాను. మీ దగ్గర డబ్బులు కట్టడానికి కూడా క్యూలో నిలబడాలి, సమస్య. మీ దగ్గర జనం విపరీతంగా ఉంటారు, బిల్ పే చేయాలంటే కూడా యూ నీడ్ టు బి ఇన్ ద క్యూ. మళ్ళీ దాని తర్వాత సర్వే తీసుకునేసరికి కొంచెం అప్పుడప్పుడు అక్కడ మీకు కొంచెం డీలే అవుతుంది. ఓకే, ఓకే. మీరు ఒక యంగ్స్టర్గా బహుశా అబ్రాడ్లో, యూకేలో అక్కడ చూస్తుంటారు, మనలాగా ఇంతింత పెద్ద బట్టల దుకాణం, ఐ డోంట్ నో, మీరు చెప్పాలి, అంత గ్రాండ్ లుక్తో ఉండేటువంటి బట్టల దుకాణాలు, అదొక సెలబ్రేషన్ లాగా. పెళ్ళంటే ఒక 10 జతలు బట్టలు కొనుక్కోవాలి, లేదా 10 చీరలు, వాటికి బ్లౌజులు, ఇది మన దగ్గర చాలా ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మీరు షోరూమ్స్ కూడా చాలా భారీగా ఉంటాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో, మంచి లైటింగ్, రకరకాలు. సో ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక 3 years నుంచి వ్యాపారాన్ని తాతగారు ప్రారంభించారు, దినదిన ప్రవర్ధమానం అవుతూ వచ్చింది. మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత కొత్తగా ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు మీ ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇంకా టైం మారే కొద్దీ మనం కూడా డిజిటలైజ్ అవుతూ ఉండాలి. ఇంకా కొత్త టెక్నిక్స్ మనం ఇంకా డిజిటలైజ్ చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి. ఒకప్పుడు మనకి బటన్తో ఫోన్లు ఉండేవి, దాని తర్వాత మనం టచ్కి వెళ్ళాం. ఆ టైం టచ్ ఉన్న టైంలోని బటన్ ఉన్న ఫోన్లు ఇంకా అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోయాయి. మనం కూడా అవుట్డేటెడ్ ఎప్పుడైనా ఉన్నాం అనుకో, మనం కూడా మార్కెట్లో ఎప్పుడు కిక్అవుట్ అయిపోతాం. ఓకే, సో యాజ్ ఏ సెడ్ లైక్ మనం టైం టు టైం మనం డిజిటల్ అవుతూ ఇంకా అప్ టు డేట్ అవుతూ ఉండడమే. మీరు రెడీమేడ్స్లో కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు, అంటే మీకు ఇంత పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్కి అంటే మీ ఓన్ మగ్గాలు కానీ, లేకపోతే మీ ఓన్ స్పిన్నింగ్, ఇవి ఆ సెటప్ ఏమన్నా అలా కూడా ఆలోచన ఉంటుందా, ఎలా అనుకోవాలి? అవునండి, అలా కూడా మాకు దగ్గరున్న మగ్గాలు మన ధర్మవరము అటు సైడ్లోనే ఉన్న ప్లేసెస్లోనే మగ్గాలు ఉన్నాయండి. మేము పర్సనల్గా మేము డిజైన్ చేయించుకుంటాం కొన్ని మోడల్స్కి. ఓకే, ఆ మోడల్స్ మేము డిజైన్ చేయించుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ బార్డర్స్ ఇవన్నీ చేయించుకుని న్యూ క్రియేషన్స్ చేయడము, ఇదంతా మేము ఒక డిపార్ట్మెంట్ ఉందండి, దాంతో మేము క్రియేట్ చేయించుకుని మేము చేయించుకుంటాం మా మగ్గాలతోనే. సో ఏవి ఎన్ని అన్నది దాన్ని బట్టి సుమారుగా రకరకాల కొత్త ఆలోచనలకు తగ్గట్టుగా తయారు చేయించుకొని కొత్త ఐడియాస్ రావడం అండి, అంతే. అట్లాగే మీరు అన్నారు ఇందాక పోటీ విపరీతంగా మార్కెట్లో పోటీ ఉంది. ఒకటి మీరు ఒక ఇది పెట్టేసరికి పక్కనే ఇంకొక 10,000 స్క్వేర్ ఫీట్లు ఇంకొక షాపింగ్ మాల్ వచ్చేసే పరిస్థితి. అవునండి. సో ఇలాంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు కొత్తగా ఒక బ్రాంచ్ పెట్టాలంటే ఫండమెంటల్గా అసలు ఏమి సర్వే చేసుకుంటారు మీరు? ఎక్కడో చోట ఒక టౌన్లోనో ఒక విలేజ్లోనో పెట్టాలనుకుంటారు కూడా, యూజువల్గా ఎట్లా దేని ఆధారంగా మీరు ఒక నిర్ణయానికి వస్తారు? మీ గుడ్ విల్ అయితే ఉంది, గుడ్ విల్ రెప్యుటేషన్ ఈజ్ ఫెంటాస్టిక్, కానీ బట్ మార్కెట్ అక్కడ మనం క్యాప్చర్ చేయగలుగుతామా లేదన్నది ఎలా కంక్లూజన్కి వస్తారు? మేము యూజువల్గా అక్కడ చూసేది డెమోగ్రాఫిక్స్ అండి, అంటే పాపులేషన్ ఎంత ఉంది, ఆ టెరైన్ ఎలాంటిది,
ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నీళ్ళు ఉందా లేదా, ఓకే, అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి. సో మనము అదే ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకు ఒక అంచనా వస్తుంది, ఒక ప్రెడిక్షన్ వస్తుంది. అంటే వాళ్ళు అంటే అక్కడ ఉన్న ప్లేస్ ఎట్లా ఉంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఎట్లా ఉంది, ఆ ఊర్లో నడుస్తున్న రొటేషన్ ఎలాగుంది. ఓకే, నార్మల్గా అంటే బిజినెస్ అన్న ఏమన్నా కామర్స్ అవ్వాలి కదండి. సో మీకు ఆ కామర్స్ అట్లా జరుగుతుందా లేదా, ఇవన్నీ ఒక తీసుకుని ఒక అంచనాతోనే పెడతాము. ఓకే, ఇవి మా ఫండమెంటల్స్ ఉంటాయి ఒక ప్లానింగ్ చేసుకోవడానికి. ఇస్ దిస్ అ గుడ్ ప్లేస్ టు పెట్టడానికి. జ్యువెలరీ ఒకప్పుడు ఏదో తెలిసిన కంసాల దగ్గరికి వెళ్ళి చేయించుకునేది ఒక పాత అలవాటు ఉండేది. ఇప్పుడు రెడీమేడ్ కొంటా ఉన్నారు, దానిలో రకరకాల కేడిఎం అని ఏవో వస్తూ ఉన్నాయి. బట్ అంటే మార్కెట్ జనం మీరు అన్నారు రైతులు బాగా ఉండి పంటలు బాగా పండి రియల్ ఎస్టేట్ అంటే డబ్బులు బాగా ఉన్న ప్రాంతం. సుమారుగా గోల్డ్ పర్చేజెస్ ఎట్లా మీకు ఇయర్ బై ఇయర్ అవి రెడీమేడ్స్ వైపు, రెడీమేడ్ ఆర్నమెంట్స్ వైపు మూవ్ అవుతున్నారా? ఎక్స్పాన్షన్ మీకు ఆ రకంగా ఉంటేనే కదా సాధ్యం అవుతుంది. ఏం చెప్తారు? అవునండి, మేము బోత్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అంటే ఇప్పుడు క్లోతింగ్ అండ్ జ్యువెలరీ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలోని మేము ఇప్పుడు చేస్తున్నాము. రెండిట్లోని ఎక్స్పాన్షన్ పాయింట్ ఉంది. జనం అంటే డిజైనర్ ఇప్పుడు నాకు కావాల్సినట్టుగా ఒక ఆభరణం చేయించుకోవటం కాకుండా మీ దగ్గర రెడీమేడ్గా ఉన్న వాటిలోంచి వాళ్ళకి నచ్చింది పిక్ చేసుకునే విధానానికి జనం అలవాటు పడ్డారు అనుకోవచ్చా? లేదండి, ఇప్పుడు ఆ ఆప్షన్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు మన కస్టమర్కి కూడా అప్పుడప్పుడు ఎలాంటి వాంట్ కావాలి, ఎలాంటి డిజైన్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో వాళ్ళకి కావాలంటే మీరు కస్టమైజ్ చేసి కూడా ఇచ్చే ఆర్నమెంట్స్ కానీ ఏదైనా అట్లా అవుతాయండి, కస్టమైజేషన్స్ కూడా అవుతాయి. బహుశా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి మీ ప్రమోషన్కి సంబంధించి నాకు గుర్తుండి ఈ కర్రల సంచులు ఇవ్వటం, బట్టలు కొంటే జూట్ బ్యాగ్ విత్ దానికి మంచి స్టిక్స్, తర్వాత కూడా వాళ్ళకి చాలా రోజులు ఉపయోగపడేలాగా. సో ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. ఒకసారి ఒక జత బట్టలు కొన్న వాళ్ళు ఆ బ్యాగ్ దాదాపు ఒక సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళు కూరగాయలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ ప్రమోషన్ జరిగేది న్యాచురల్గా, అంతే కదా. ఆ బ్యాగ్ పడేయలేరు, దాదాపు విలువైన బ్యాగు అన్ని అవసరాలు పనికి వస్తుంది. ఇలా మీ పబ్లిసిటీకి వేరే ఖర్చు పెట్టకుండా వచ్చిన కస్టమర్కి సాటిస్ఫాక్షను, అలాగే దాని ద్వారా 10 రెట్లు పబ్లిసిటీ అయ్యేలాగా ఆ రోజుల్లో తాతగారు ఎవరో ఆలోచన చేస్తుంటారు. ఇప్పుడేంటి ఎలా మీ రీచ్ పబ్లిక్ రీచ్ కావడానికి ఏం పద్ధతులు అవలంబిస్తున్నారు? ఇప్పుడు నాది మెయిన్ పబ్లిక్ రీచ్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ మీకు ఎక్కడైనా ఉందండి, కానీ డిఫరెంట్గా ఇప్పుడు జనాలకి ఈ బ్రాండ్ అనేది ఏంటనేది ఒక స్పెషాలిటీ ప్రొడక్ట్తోనే చూపెట్టాలని ఉందండి నాకు అట్లనే చూపెట్టాలని ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అడ్వర్టైజింగ్ దాని మీద ఫోకస్ చేయాలనుకుంటాను. కానీ మెయిన్ వచ్చేసరికి మన ప్రోడక్ట్ మీద దమ్ ఉండాలి, ఇంకా మన ప్రైజింగ్స్ బాగుండాలి కంపేర్ టు ద మార్కెట్ రేట్స్ అనేది, ఇంకా లాస్ట్కి మన సర్వీస్ బాగుండాలి. అట్లాగే చాలామంది సినిమా హీరోయిన్లకైతే చందన బ్రదర్స్ ద్వారా మోర్ పాపులర్ అయిన సినిమా హీరోయిన్లు కూడా ఉన్నారు. గతంలో నాకు గుర్తుండి విజయశాంతి గారు, రాధ గారు, అట్లా చాలామంది పాత తరం హీరోయిన్లు ఇప్పటికి కూడా చాలామందికి చాలా వైడ్ పబ్లిసిటీకి వాళ్ళు ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా జ్ఞానేశ్వర్ గారు స్పోర్ట్ వేర్ ట్రాక్ సూట్లు కానీ లేదా టీ షర్ట్స్ కానీ చాలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ మనకి డెకత్లాను ఇట్లా పేర్లేని కాదు కానీ చాలా అలాంటివి రెడీమేడ్స్తో పాటుగా ఇంకా చాలా ఫ్యాషన్, ఫ్యాబ్ ఇండియా మనం చూస్తాం, వెడ్డింగ్ సపరేట్ ఇవి ఇలా కొత్త రెడీమేడ్స్ ఇవే కాకుండా కొత్త ఏరియాల్లోకి వెళ్ళే ఆలోచన, కొత్త ఎక్స్పాన్షన్. ఆల్రెడీ ఆర్నమెంట్స్ జ్యువెలరీలు ఉన్నారు. అవునండి, ఎలా అంటే మార్కెట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నాకు సిఎంఆర్ ఇంకా చందన బ్రదర్స్ని ఇంకా తీసుకెళ్లాలని ఉందండి. ఇంకా Tier 2, Tier 3 సిటీస్కి ఇంకా రీచ్ అయ్యి అందరికీ ఒక అఫోర్డబుల్ ప్రైజింగ్లోని నాకు రీచ్ అయ్యేలాగా అవ్వాలని ఉంది. You want to go into Tier 2 and Tier 3 cities? Yes, I want to more focus into the other parts of the place. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సిటీలోనే మనకి డెవలప్మెంట్ అవుతుందని లేదండి. మనకి ఏమైనా ఊర్లు తీసుకోండి, ప్రతి చోట మీకు డెవలప్మెంట్ అవుతుంది. మన సిటీలో ఉండి మనకి అది ఎక్స్పోజ్ అవ్వలేదు అంతే. అవును, సో మీకు ఆ సర్వేలు ఉంటాయి, ఆ రిపోర్ట్స్ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొటెన్షియల్ మీరు చెప్పారు, వ్యవసాయం బాగా డబ్బులున్న, పంటలు బాగా పండుతున్నా వాళ్ళే కదా అల్టిమేట్ గా ఎక్కువ. మీరు ఒక్క సెకండ్ గూగుల్లో కొట్టేసినా మీకు తెలిసిపోతుంది కదండి, అంటే ఏ ప్లేస్ లో మనకి పాపులేషన్ ఎంత ఉంది, వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఎట్లా ఉంది, దాంట్లో ఉన్న వాళ్ళ స్పెండింగ్ ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత ఉంది, జీడిపి ఎంత, మనం ఒక అంచనా వేసుకోవచ్చు. యూజువల్ గా మీకు ఇయర్ మొత్తంలో ఏ సీజన్స్ లో బాగా ఎక్కువ సేల్స్ ఉంటాయి,
365 రోజుల్లో అవునండి. ఎట్లా అంటే ఎట్లా అలాగే ఆఫ్ సీజన్ అంటూ కొంత ఉంటుంది. Yes. ఇప్పుడు ఆషాఢ మాసం అని ఎట్లా దాన్ని ఎలా కేటగరైజ్ చేసుకుంటారు? ఆఫ్ ఇప్పుడు మాకు సీజన్ అనేది మొత్తం 365 డేస్లోని 6 నెలలు మాకు సీజన్లా అనుకోవచ్చు, 6 నెలలు ఆఫ్ సీజన్ అనుకోవచ్చు. ఓకే. ఇటు అటు చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ తెలంగాణ రీజన్లోని మనకి మెయిన్ 2 సీజన్స్ అయ్యేది అన్నిటికంటే గ్రాండ్గా అంటే ఆషాఢము ఇంకా దసరా. ఓకే. అవి వదిలేసి మనకి కొన్ని నెలలు లైక్ మనకి మ్యారేజ్ సీజన్స్ ఉంటుందండి. కొన్ని నెలలు ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి డిసెంబర్ మనకి పెళ్లి సీజన్ చాలా బాగా, ఫిబ్రవరి ఉంటుంది, అక్కడ న్యూస్ లో చూసినా మనకి పెళ్లిలే ఉన్నాయి. అవును. సో ఇప్పుడు అది కాకుండా కొన్ని నెలలు మనకి పెళ్లిలు ఉంటాయి, కొన్ని నెలలు మనకి మ్యారేజ్ ఉండవు, అప్పుడు ఆఫ్ సీజన్ ఉంటుందండి. సో యూనిఫామ్ గా మార్కెట్ మీకంటే కంటిన్యూగా సేల్స్ ఉండడానికి ఆఫ్ సీజన్ లో ఈ కూడా ఎలా జనాన్ని రప్పించుకోవాలి షాప్కి అలాంటి ఆలోచనలు ప్లాన్స్ చేసుకుంటారు. అవునండి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ వేర్ ఎక్కువ వెళ్తుంది. ఓకే. అవి ఉంటుంది అంటే బాగా వెళ్తాయి. ఇప్పుడు నాన్ ట్రెడిషనల్ డేస్ అంటే ఇప్పుడు మన నాన్ సీజనల్ డేస్లోని 365 డేస్ నడిసే ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకున్న బ్లేజర్ అయినా, షర్ట్ అయినా, ప్యాంట్ అయినా, అలాగే లేడీస్కి కూడా చుడిదార్స్ అయినా, చిన్న చిన్న ఐటమ్స్ ఉండొచ్చు, వెస్టర్న్ వేర్ అవ్వచ్చు. సో ఇలాంటి దానికి మనము ఇప్పించే ఆపర్చునిటీ ఇవ్వాలి కస్టమర్స్కి. అప్పుడు సో వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు లైక్ ఆఫ్ సీజన్స్ టైంలో కూడా. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లోనే మీరంటే ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి. అవునండి. వేరే రాష్ట్రాలు దానికి తమిళనాడులో నేను గతంలో చెన్నైలో ఐ థింక్ చెట్టినాడు సిల్క్స్ ఏదో ఒకటి బాగా పెద్ద పాపులర్, మన ఇక్కడ చందన బ్రదర్స్ ఎట్లానో ఆ స్థాయిలో జనం ఉన్నది నేను చూశాను. చెన్నైలో ఒక ఏరియా నగర్ అక్కడ చాలా పెద్ద షోరూమ్. సో అలా అంటే ఎక్స్పాన్షన్కి కొత్త ప్రాంతాల్లో ఏమన్నా వేరే రాష్ట్రాల్లో కానీ మనకి బయట రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు బయట దేశాల నుంచి కూడా వస్తాను. ఇప్పుడు రిలయన్స్ దేశం అంతా పెడతాను, రిలయన్స్ రెడీమేడ్స్ అని చెప్పి అట్లా ఏదైనా కొత్త ఎక్స్పాన్షన్కి ఏమైనా ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ఆలోచనలు అంటే ప్రెసెంట్లీ సౌత్ చాలా పెద్ద మార్కెట్ ఉందండి. అంటే లైక్ ఇంకో స్టేట్కి ఎంటర్ అయినా కూడా సర్వే చేయాలి. దాంతోపాటు వాళ్ళ కల్చర్ కూడా వేరు. ఇప్పుడు తమిళనాడు తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళున్న మేబీ వాళ్ళ కలర్ స్టైల్ మారచ్చు, వాళ్ళ టేస్ట్ మారచ్చు, వాళ్ళు ఉన్న కాంట్రాస్ట్లు డిఫరెంట్ ఉండొచ్చు. సో వాళ్ళు ఉన్న పండుగలు వేరే ఉంటాయి, దానివల్ల వాళ్ళ టేస్టే మారిపోతుంది. సో అవంతా స్టడీ చేసి మనం అప్పుడు ఎంటర్ అవ్వాలండి. ఓకే. నెక్స్ట్ టార్గెట్స్ ఇది 2023 చివరిలో ఉన్నాం మనం. 24 or 25 నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్కి మేనేజర్ గారిని ఏం టార్గెట్స్ పెట్టుకున్నారు? బిజినెస్ ఏ రకం ముందు తీసుకెళ్ళాలి? ఇప్పుడు నాకు ఇంకా కొత్తగా నాకు ఈ 2 years రాబోయే 2 yearsలోనే నాకు ఒక 5 to 6 బ్రాంచెస్ నాకు పెట్టాలని ఉందండి. ఒక మంచి మంచి ప్లేసెస్లో చూసి నాకు సెట్ చేయాలని ఉంది. ఇంకా సిఎంఆర్ అనే చందన బ్రదర్స్ అనే విజన్ ఏముందో దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని ఉంది, ఎక్స్పాండ్ చేయాలని ఉంది. ఓకే. యూజువల్గా ఒక బ్రాంచ్ అంటే దీనికి బోల్డ్ అంతా ఎఫర్ట్, అట్లాగే సెంట్రలైజ్డ్ అంటే మీ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్గా అవుతాయా? ఎట్లా చేస్తారు? సెంట్రలైజ్డ్ ఉంటుందండి. లైక్ మెయిన్ ఇలాంటి రీటైల్ ఇండస్ట్రీస్, ప్రతి రీటైల్ ఇండస్ట్రీలోని మనకి అవసరమైంది ఉంది. అది ఏంటంటే వేర్ హౌసింగ్. ఓకే. ఒక మెయిన్ సెంట్రలైజ్ ప్లేస్ నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వడం. ఓకే. సో అదంతా అయిన తర్వాతనే మనము చేయగలుగుతాం అనమాట. సో ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్, మీ దగ్గర చాలామంది సేల్స్ మెన్ ఆర్ సేల్స్ ఉమెన్ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఇన్సెంటివ్ అంటే కస్టమర్ వచ్చినప్పుడు 10 వెరైటీలు చూపించి కస్టమర్ వెళ్ళిపోకుండా వాళ్ళని రీటైన్ చేసుకొని చందనా బ్రదర్స్కి వెళ్ళాలి, అలాగే ఫలానా సేల్స్ మెన్ దగ్గరికి వెళ్తే నాకు సో ఈ వాళ్ళల్లో ఎఫిషియన్సీ పెరగటానికి మీ సేల్స్ పీపుల్లో ఏం ఇన్సెంటివ్స్ మీరు ప్లాన్ చేసుకుంటారు? అంటే రొటీన్ జీతాలు ఎలాగిస్తారు? రొటీన్ ఫిక్స్డ్ టైం వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి, నేను ఎక్కువ సేల్ చేయాలి వచ్చే కస్టమర్ కంటానికి ఏం విధానాలు అవలంబిస్తారు? నాది సింపుల్ పాలసీ అండి. నేను ఇన్సెంటివైజింగ్ చాలా నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ పుషింగ్ అ పర్సన్ త్రూ మోటివేషన్ బై ఇన్సెంటివైజింగ్. ఓకే. ఇన్సెంటివైజ్ చేస్తేనే ఒక మంచిది మీకు కేపబిలిటీ కూడా మీకు బాగా పెరుగుద్ది. ఇంకా వాళ్ళు ఇచ్చే 100% మీకు 105% అవ్వే ఛాన్స్ ఉంది. ఓకే. దే విల్ ఆల్వేస్ గివ్ దర్ బెస్ట్. ఓకే. సో నేను ఎప్పుడు ఇన్సెంటివైజింగ్ మీద నమ్ముతాను. ఇంకా ప్రతి పీస్ మీద నేను ఇన్సెంటివిజం నమ్ముతాను. సో దట్ ఎవ్రీ వన్ విల్ బీ వర్కింగ్ టుగెదర్ విత్ ఎంతూజియాజం. అది నాకు మెయిన్ నాకు కావాల్సిన గోల్. అది
సో ఎప్పుడన్నా మీకు ఒక్కొక్క బ్రాంచ్లో 30 మంది చిన్న బ్రాంచ్ అంటే కూడా 30-40 మంది ఉంటారేమో సేల్స్ టీము, పెద్ద చోట 100 మంది ఉంటారు, కరెక్ట్గా ఐడియా లేదు. బట్ వాళ్ళందరినీ మీరు కూర్చోబెట్టి అడ్రస్ చేసి ఎస్ ఇలా మనం ఇలా చేయాలి, ఇలా మీరు అలా ఏదైనా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు? తప్పకుండా ఉంటూ ఉంటాను. లైక్ యూజువలీ మాకు మెయిన్ డైలీ టు డైలీ మీటింగ్స్ కావాలంటే మనం జూమ్ టెక్నాలజీని వాడుకుంటున్నాం. కానీ అది కాకుండా యూజువల్గా నేను లైక్ బ్రాంచెస్కి వెళ్తుంటాను, ఇన్స్పెక్షన్ కానీ ఎప్పుడైనా నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అంటే లైక్ సేల్స్ మెన్కి నేను డైరెక్ట్ ఇంటరాక్షన్ చేస్తాను. ఎందుకంటే మెయిన్ ఓనర్ టు సేల్స్ మెన్ ఇంటరాక్షన్ ఉంటేనే అందరూ ఒక ఫ్యామిలీలో ఉన్నట్టు. అల్టిమేట్ గా వాళ్ళ ద్వారానే కదా అక్కడ ఒకటి సేల్ అవ్వాలంటే యూ షుడ్ బి కోఆపరేటివ్ విత్ ద కస్టమర్. కరెక్ట్ అండి. సో అలాగే ఇన్ని బ్రాంచ్లు ఉన్నప్పుడు వీటి మానిటరింగ్, సూపర్విజన్, కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటారు? అంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది, సీసీ కెమెరాలు, ఇవి ఎలా? సర్వేలెన్స్ తో పాటు ఇంకా డే టు డే ఇంటరాక్షన్స్ మీకు ఇందాక చెప్పినట్టు జూమ్ అయినా మన టెక్నాలజీని వాడుకొని ఇంటరాక్ట్ అవ్వడము అది మనకు అవుతుంది. ఇంకా దాంతోపాటు మనకి మంత్లీ డైలీ సర్వేస్ చేయడము, ఇన్స్పెక్షన్లు చేయడము, మనమే పర్సనల్గా వెళ్ళి మనం ఇంటరాక్ట్ అవ్వడము, అలా చేస్తుంటేనే మనకి ఒక ఇన్సైట్ తెలుస్తుంది ఆ పర్టికులర్ బ్రాంచ్ అట్లా ఉంది అని చెప్పేసాను. సో అట్లాగే ప్రతి బ్రాంచ్కి మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు దాని బాధ్యత అలా ఉంటుందా, లేదంటే మీకు నమ్మకస్తులు ఓవరాల్గా బ్రాంచ్ చూసుకోవడానికి ఎలా అక్కడ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అంతా ఎవరికి అప్పగిస్తుంటారు? మా ప్రతి బ్రాంచ్కి మేనేజర్స్ ఉంటుందండి, మేము వాళ్ళతోని లింక్అప్ అవుతాము. దాంతోపాటు లైక్ దాని కింద హైరార్కీలోని సూపర్వైజర్స్ ఉంటారు, దాని కింద సేల్స్ మెన్స్ ఉంటారు. హైరార్కీలోనే వెళ్తుంది అట్లా. ఓకే. సో మేము డైరెక్ట్గా మేనేజర్స్తో డీల్ చేస్తాం. ఒక పర్టికులర్ సెక్షన్ ప్రాబ్లం వచ్చింది, ఒక సూపర్వైజర్స్తో డీల్ చేస్తాం. దాంతోపాటు లైక్ మన పర్ఫార్మెన్స్ రికార్డ్స్ కూడా చూస్తాము, ఎవరిది వీక్ ఉందో వాళ్ళది మనం అప్పుడప్పుడు అట్లాగా ఎప్పుడు ఫిల్టర్ చేస్తూ ఉంటాం. సో అన్నీ అట్లా ఉంటుంది. అట్లాగే మీకు ఇక్కడ ఇన్వెంటరీ కానీ, సేల్స్ మేనేజ్మెంట్ కానీ, బిల్లింగ్ కానీ చాలా వీటన్నిటికీ చాలా లేటెస్ట్. ఎందుకంటే కొన్ని లక్షల సేల్స్ అవుతూ ఉంటాయి మీకు రోజుకి, రూపాయలు కాదు, లక్షల ట్రాన్సాక్షన్స్. సో ఈ డేటా అంతా మీరు ఎట్లా ఈ డేటాని ఒక మెయింటైన్ చేసుకొని సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్స్ కానీ అలా ఉంటుందా, లేదా ఎక్కడిదక్కడ సపరేట్గా ఎట్లా? డిజిటలైజేషన్ అండి. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనం అంతా సెంట్రలైజ్డ్గానే సాఫ్ట్వేర్ పెట్టుకొని మనం దాన్ని సాఫ్ట్వేర్ని కూడా మనం అప్డేట్ చేసుకోవడం, ఇంకా మనం దాన్ని తరువుగా చూసుకుని దాన్ని అదే మనం సాఫ్ట్వేర్ మనం ఎప్పుడు అప్డేట్ చేసుకోవడమే మోస్ట్లీ. ఇంకా సెంట్రలైజ్డ్ ఉంటుంది మనది. ఓకే. అంటే మొత్తంగా ఏ బ్రాంచ్లో ఎంతెంత సేల్స్ అదంతా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ 2 years లో 5-6 బ్రాంచ్లు ప్రారంభించాలన్నది జ్ఞానేశ్వర్. మేబీ మోర్ అవ్వచ్చు. కానీ నేను ఒక ప్రాక్టికల్ గా ఇంకా ఒక పెసిమిస్టిక్ గా చెప్తున్నాను. ఓకే. ఆప్టిమిస్టిక్ గా తీసుకుంటే మేబీ 10-15 కూడా అవ్వచ్చు. 10-15 కూడా. కానీ నేను కొంచెం స్ట్రిక్ట్ క్యాల్కులేషన్, మోర్ ప్రాక్టికల్. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కావాలి కానీ తక్కువ కావడానికి ఎందుకంటే అప్పుడు ఎక్కువైనా కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. నిజంగా థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ గారు. ఒక తాతగారు స్థాపించినటువంటి ఒక ప్రస్థానాన్ని, ఒక వ్యాపారాన్ని 10 పెంచేటువంటి ప్రయత్నం, ప్రజలకి అందుబాటు ధరల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మోడల్స్ని పెళ్ళిళ్ళు, శుభకార్యాలతో పాటు ప్రతి సందర్భంలో కూడా ఉపయోగించుకునేలాగా చేయటం, మీలాంటి యంగ్ జనరేషన్ కొత్త తరానికి ఏం కావాలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అంటున్నారు. నిజంగా వ్యాపార రంగాన్ని ప్రారంభించడం ఒక ఎత్తు, దాన్ని సక్సెస్ చేయటం ఒకటి ఎత్తు అయితే, ఆ సక్సెస్ని రీటైన్ చేయటం, కాపాడుకోవటం, ఆ బ్రాండ్ వాల్యూ పోకుండా చూడటం అన్నది మరింత ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది. అలాంటి ఒక సీరియస్ ఛాలెంజ్ని జ్ఞానేశ్వర్ చందన బ్రదర్స్ కుటుంబం తరపున తన బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకున్నారు. ఇప్పటికి 3 ఏళ్ళు అద్భుతంగా తన మేనేజ్మెంట్ స్కిల్స్తో, పర్ఫార్మెన్స్తో, అనుభవంతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యువతకి స్ఫూర్తిగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞానేశ్వర్. ఇది ఇవాళ యువకెరటాలు. వచ్చేవారం మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.